అనకాపల్లి జిల్లాలో తాండవ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి హోంమంత్రి అనిత నీరు విడుదల చేస్తారు. మొదట గంగమ్మ తల్లికి పూజలు చేసి జలహారతి ఇచ్చారు. తర్వాత నీరు విడుదల చేస్తారు. నర్సీపట్నం, పాయకరావుపేట, కాకినాడ జిల్లా ప్రాంతాలకు తాండవ ప్రాజెక్టుతో పంటలకు నీరందుతోందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. గత ప్రభుత్వం తాండవ ప్రాజెక్టు నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. తాండవ రిజర్వాయర్ గేట్లు కూడా మరమ్మతులు చేయలేదన్నారు హోంమంత్రి అనిత. కూటమి సర్కార్ వచ్చాక స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఆధ్వర్యంలో రిజర్వాయర్ గేట్లను మరమ్మతులు చేసినట్టుగా తెలిపారు. ఈ రిజర్వాయర్తో 50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ఈ తాండవ రిజర్వాయర్ కి మనకి ఎక్కడ కూడా నదుల లింకేజ్ లేదు. కేవలం కంప్లీట్ గా వర్షం మీద ఆధారపడి వచ్చే నీరు ఇదంతా కూడా. ఈ వర్షం మీద ఆధారపడి వచ్చే నీటిని ప్రతి నీటి చుక్కని కూడా ఒడిసి పట్టుకున్నట్టుగా ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఒక పక్క తుని నియోజకవర్గానికి, పాయకరావుపేట నియోజకవర్గానికి, నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న 50,000 ఎకరాలకు ఈరోజు సాగునీరు అందించే కార్యక్రమం ఈరోజు జరగబోతోంది. అంటే ఒక రైతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ గా ఎన్డీఏ కూటమి ఈరోజు పనిచేయడం, దానిలో భాగంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఈ రిజర్వాయర్ ని ఇమ్మీడియట్ గా సార్ దృష్టిలో పెట్టిన వెంటనే మన కమిటీ చైర్మన్ వాళ్ళు ఇమ్మీడియట్ గా దీని మీద దృష్టి సారించి రిపేర్లు పని పూర్తి చేయడమే కాకుండా వచ్చేటప్పుడు చెప్తున్నారంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు తాలూకా పద్ధతి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా. కాలువలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అమ్మ మొన్న ఇవన్నీ శుభ్రం చేయించావమ్మా అని. అంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రైతుకి సంబంధించిన పని గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో మీ అందరికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా. ఒక పక్క స్లిట్ మొత్తం తీసేవమ్మా, ఇంకా చేస్తున్నారు చాలా మంది. లాస్ట్ గవర్నమెంట్ మొత్తం వదిలేసింది. ఇది గనక ఇస్తే కొన్ని పంటలు పండుతాయి. పంటలు పండడమే కాదు, పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర కూడా మనం కల్పించి ఏర్పాటు చేయాలి. ఏదైనా రైతుకి అదే కదా, సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత ఆ పంట చేతికి